ఎంసెట్ మెడికల్ కౌన్సిలింగ్ కు గడువు పొడిగించింది సుప్రీంకోర్టు. అక్టోబర్ 7లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. కౌన్సిలింగ్ కు నెల రోజులు గడువు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది కోర్టు. ఎంసెట్ నిర్వహణ ఆలస్యంతో గడువు పెంచాలని కోరింది. మరోవైపు తెలంగాణలో కౌన్సిలింగ్ గడువు పొడిగిస్తే తమ కాలేజీలపై ప్రభావం పడుతుందని సుప్రీంలో పిటిషన్ వేసింది ఏపీ సర్కార్. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ కౌన్సిలింగ్ గడువును పెంచుతూ ఉత్తర్వులిచ్చింది సుప్రీం. ఎంసెట్ కౌన్సిలింగ్ అలాగే సుప్రీం ఆదేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి కిషోర్ అడిగి తెలుసుకుందాం. కిషోర్, ఎంసెట్ కౌన్సిలింగ్ కి సంబంధించి సుప్రీం ఆదేశాలు ఇచ్చింది కదా, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అక్టోబర్ 7 వరకు గడువు పెంచుతూ కొద్దిసేపటి క్రితమే సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం కూడిన దవే, లలిత్ నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో నెల రోజులు గడువు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇప్పటికే ఎంసెట్ నిర్వహణ లేట్ అవడం వల్ల గడువు పెంచాలి, విద్యార్థులకు అడ్మిషన్స్ కావచ్చు, కౌన్సిలింగ్ కు టైం పడుతుంది. ఈ నేపథ్యంలో నెల రోజులు సమయం ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ గడువు పెంచితే మా వైద్య కళాశాలపై ప్రభావం చూపుతుందని మరో పిటిషన్ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసి ఈ రెండు పిటిషన్లపై కొద్దిసేపటి క్రితమే విచారణ జరిగింది. అయితే గడువు పెంపుపై మాత్రం మెడికల్ కౌన్సిల్ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా చోట్ల కౌన్సిలింగ్ పూర్తవుతుంది. ఈ దశలో కౌన్సిలింగ్ పెంచడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి మెడికల్ కౌన్సిలింగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు అక్టోబర్ 7 వరకు ఈ ప్రక్రియని రెండు రాష్ట్రాల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే మరోవైపు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే కౌన్సిలింగ్ మొదటి కౌన్సిలింగ్ పూర్తి అయిందని అటు వాదనలు కూడా ఏపీ ప్రభుత్వం అటు మెడికల్ కౌన్సిలింగ్ కూడా వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 7 వరకు పూర్తి చేయాలని మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7 వరకు పూర్తిగా రెండు రాష్ట్రాలకు సంబంధించి కౌన్సిల్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ చేయాలని మాత్రం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.